సంక్రాంతి పండుగ కమ్మవారి కోసమే పుట్టింది. కమ్మవారు మాత్రమే చేసుకోవడానికి అర్హులు. కమ్మవారు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా చేసిన పిండి వంటలు చాలా కమ్మగా ఉంటాయని జర్నలిస్ట్ లక్ష్మీ గారు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారు రేపుతున్నాయి. పండగ అని కూడా చూడకుండా ఆవిడ్ని ట్రోలింగ్స్ చేస్తున్నారు. నీకంత కుల ప్రేమ ఉంటే నీ వరకు చూపించుకో, ప్రజల్లో కుల విద్వేషాన్ని రెచ్చగొట్టొద్దు అని సలహాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఆవిడకి మాత్రమే చెందదు. ఇప్పుడు ఈ కమ్మ కులానందరినీ కూడా ఆవిడ చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఆ వ్యాఖ్యలున్నాయి. ఏదైతే ఈ కులాల చరిత్ర గురించి, ఎవరైతే ఏమేం కోల్పోయారు, ఏమేం వాళ్ళకి అర్హులు, ఎంత కావాలి, ఎంత కోల్పోయారు అనే దాని మీద చెప్పే సందర్భంలో కొన్ని విషయాలు తోలడం సహజం. కానీ వీడియో పోస్ట్ చేసే ముందు ఇది ఎంతవరకు వెళుతుంది, ఏ ప్రభావం చూపుతుందని ఒకసారి చెక్ చేసుకుంటే ఈ ట్రోలింగ్స్కి గురి కాకుండా ఉంటాం. నిజంగా ఈ కులాల గురించి ఒక జర్నలిస్ట్ మాట్లాడడం అవసరమా అంటే అసలు అవసరమే లేదు. స్కూల్లో మనం చూస్తాము, పిల్లలకి ఒకే యూనిఫామ్ పెడతాము, అన్ని పండుగలు కలిసి సెలబ్రేట్ చేస్తాము. హిందూ, ముస్లిం అలాగే క్రిస్టియన్ బాయి అని చెప్పుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. సో ఈ పిల్లల్లో ఇలాంటి విషయాలు రాకూడదు, వాళ్ళలో ఆ భేదం రాకూడదని మనం చెప్తూ ఉంటే ఇప్పుడు కొత్తగా కులాల గొప్పతనం గురించి చెప్పండి. అంతేగాని ఇంత పెద్ద ట్రెడిషనల్ ఫెస్టివల్ని, ఇంత పెద్ద పండుగని చిన్న పెద్ద, పేద ధనిక, కులం, మతం అని తేడా లేకుండా జరుపుకునే ఈ పండుగని కేవలం కమ్మవారికి మాత్రమే చేసుకోవడానికి అర్హత ఉంది అనే విధంగా మాట్లాడేసి మళ్ళీ వాటిని సరిచేసుకునే భాగంలో ఇంకో తప్పు, ఒకటి సరి చేసుకోవడానికి ఇంకొక తప్పు, అలా వీడియోస్ మీద వీడియోస్ రిలీజ్ చేసి ఇంకా ట్రోలింగ్స్కి గురవుతూ ఉన్నారు. సో అవి కాకుండా కొంచెం జాగ్రత్త పడి ఇంకా ఎర్ర జర్నలిజం గురించి కూడా మాట్లాడతారంట. వాటిలో ఏమేమి వస్తాయో చూడాలి.